ఈ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. సార్ రాహుల్ గాంధీ చొరవ తీసుకుంటున్నాడు అని. సార్ ఈవీఎం ఫార్వర్డ్పై రాహుల్ ఫైట్. అదే ఇంకా దీన్ని కొనసాగింపు కూడా అదే. అంటే అసలు ఎన్నికను కూడా ఆ ఎన్నికే సక్రమమైంది కాదు, అక్కడికి ఎలాగో గట్టెక్కాడు అన్న పద్ధతిలో ఈ ప్రచారం జరుగుతుంది. రాహుల్ గాంధీ ఈ మధ్య అంతకంతకు తన అధ్యయనం అనండి లేకపోతే మీడియా పుష్ పెంచుతున్నట్టుగా ఉంది. తెలుగు పత్రికలతో సహా ఆయన వ్యాసం వచ్చిందండి. మామూలు ఆశ్చర్యం కదా, తెలుగు పత్రికల్లో వ్యాసం రాసి మరి ఏమన్నాడంటే ఆయన మహారాష్ట్రలో ఎన్నికల మాయ ఎలా చేశారు, బీహార్లో చేయడానికి సిద్ధం అవుతున్నారు, ఇది ఆయన. సో ఒక 6 పాయింట్ ఫార్ములా 5 పాయింట్ ఫార్ములా చెప్పాడు ఆయన. ముందుగా మీరు ఎన్నికల సంఘం అధినేతలను ఈ కమిషనర్ల నియామకాన్ని మీరు మ్యానిపులేట్ చేయాలి, మీకు నచ్చిన వాళ్ళని నియమించుకోవాలి. రెండవది మీరు బోగస్ ఓటర్లను చేర్పించాలి. మూడవది మీరు ఓట్ల శాతం పెంచి చూపించాలి. నాలుగవది ఆ సమయంలో గనక ఓట్లు ఎక్కువగా అటు పడుతున్నాయని మీకు తెలిస్తే ఫేక్ కంప్లైంట్స్తో గజిబిజి చేయాలి. ఐదవది వీటన్నిటి మీద ఎన్ని ఫిర్యాదులు వచ్చినా మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలి, సాక్ష్యాలు మీరు ఏమాత్రం విడుదల చేస్తే లేకుండా చూడాలి అని. సో ఈ ఫార్ములాతో ఎలక్షన్ కమిషన్ నడుస్తుందని బహుశా ఇది తీవ్రమైన దాడి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు, పెద్ద పార్టీ నాయకుడు ఇవన్నీ మహారాష్ట్రలో చేశారు అని అన్న తర్వాత బీజేపీ అధ్యక్షుడు, ఆయన కూడా ఎన్ని రోజులు ఉంటాడు కానీ నడ్డా, జేపీ నడ్డా ఒక తీవ్ర ప్రకటన చేశాడు. ఇది ఎన్నికల సంఘాన్ని అవమానించడమే, ఇంకోటి అది ఇది, అసలు మీకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు అని. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆయన కూడా ఒక ప్రకటన చేశాడు, అక్కడ రాహుల్ గాంధీ మంత్రం పనిచేయలేదు కాబట్టి మా మీద ఈ దాడి చేస్తున్నారు అని. కానీ అదే సమయంలో ఈవీఎంలకు సంబంధించిన చర్చను మళ్ళీ దేశం ముందుకు తేవడంలో రాహుల్ గాంధీ సఫలమయ్యాడు తన చొరవ ద్వారా అనేటటువంటి ఒక అభిప్రాయం ఏర్పడింది. ఇవి ఎలక్షన్ కమిషన్ ఎందుకు నిశ్శబ్దంగా ఉంది, ఇంత సంపూర్ణంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నాయకుడు దాడి చేసినా కానీ ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించడం లేదు? ఈ విమర్శలు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఒక లాంఛనంగా ఒక ప్రకటన చేసింది. మేము ఓడిపోతే ఈవీఎంలు తప్పు, గెలిస్తే ఈవీఎంలు రైటు అనే ఈ పద్ధతి చాలా పొరపాటు. రాహుల్ గాంధీ గారికి సందేహాలు ఉంటే మాకు రాస్తే మేము సమాధానం ఇస్తాం, ఎక్కడెక్కడో మాట్లాడిన వాటికి మేము సమాధానాలు ఇవ్వం అని వాళ్ళు ఒక ప్రకటన చేశారు. ఆయన మళ్ళీ ఈరోజు మళ్ళీ ఆయన స్పందించారు. నేను బహిరంగంగా చెప్తుంటే వాటి మీద వివరణ ఇచ్చే బదులు మీకు లేఖ రాయాలంటారేంటి, పూర్తి సమాచారం మీరు పంచుకోండి అని. ఈ లోపల ఈ ఈఏఎస్ శర్మ ఉన్నారు కదా, ఐఏఎస్ ఆఫీసర్ విశాఖపట్నం, ఆయన ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే ఓట్ల శాతం చివరిలో చాలా పెంచి చూపించారు, దీనికి మీద ఇప్పటివరకు విచారణ జరగలేదు, రాహుల్ గాంధీ ఇప్పుడు జాతీయ స్థాయిలో మహారాష్ట్రలో జరిగిందని చెప్పింది, ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది, దీని మీద కూడా విచారణ జరపాలి అని ఆయన ఒక లేఖ రాశారు. కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ ఏమో 2019లో రిగ్గింగ్ జరిగింది, ఈవీఎంల ద్వారా గెలిచారని ఆయన అన్నారు. సో ఈ 4-5 విషయాలు మీరు ఒక సీక్వెన్స్లో పెట్టి చూస్తే కనుక ఈవీఎంలు అనేవి మళ్ళీ ఒక ప్రశ్నార్థకంగా దేశం ముందు చర్చకు దారితీస్తున్నాయి అనేది అయితే మనకు అర్థమవుతుంది. దీన్ని ఎలా చేస్తారు? ఎన్నికల కమిషన్ ఈ మధ్య అఖిలపక్ష ఒక్కొక్క పార్టీతో చర్చలు జరుపుతుంది. సిపిఎం బేబీ కొత్తగా ఎన్నికైన ఆయన కూడా వెళ్ళి అక్కడ మాట్లాడొచ్చారు ఈ విషయాల మీద. మీరు పారదర్శకత పెంచాలి, అన్ని రాజకీయ పక్షాలను మీరు భాగస్వాములను చేయాలి, అంతేగాని ఎన్నికల సంఘం అందరికీ సంబంధించింది కానీ పాలక పార్టీకి మాత్రమే సంబంధించింది కాదు కదా అనేటటువంటి మాట కూడా అక్కడ వచ్చింది. ఇవన్నీ వీవీప్యాట్లు ఎలా సవరించాలి, జాబితాలు ట్రాన్స్పరెంట్గా ఎలా ఉండాలి అని, ఆధార్తో లింక్, అది కూడా ఒక అంశం. అయితే వీటన్నింటిని మించి జైరాం రమేష్ కాంగ్రెస్ నాయకుడు తాజాగా ఒక సవాల్ విసిరాడు. మేము ఎన్నికల కమిషన్ గురించి మాట్లాడుతుంటే ఈ బీజేపీ అధ్యక్షుడు ఎందుకు స్పందిస్తున్నాడు అంటే, ఎన్నికల సంఘం బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తుందా లేదా బీజేపీ ఎన్నికల సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తుందా? సో ఇది పెద్ద క్వశ్చన్, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఒక ప్రాథమిక ప్రశ్న. బీహార్లో ఎలాగో ఓడిపోతారు కాబట్టి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారని వీళ్ళు అంటారు, మరి ఎన్నికల యంత్రాంగం రెడీ అయిపోతుంది గెలిపించడానికని వాళ్ళు అంటున్నారు. సో ఇది ఒక కీలకమైన అంశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తరకపల్లి. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.